హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు యూట్యూబ్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూస్తుండేది కేవలం శాంపుల్ వీడియోలు మాత్రమే. శాంపుల్ వీడియోలు మాత్రమే చూస్తే సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ నేర్చుకోలేం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు చేయవలసిన పని ఏంటంటే లైఫ్ టైం కోర్సులో జాయిన్ అవ్వండి. రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది ఇప్పుడు మీకోసం ఉంది. ప్లేస్టోర్లో వెళ్ళండి, రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లైఫ్ టైం కోర్సులో జాయిన్ అయిపోండి. కేవలం 500 రూపాయలకే. అవునండి, మీరు వింటున్నది చూస్తున్నది నిజం. సో మై డియర్ స్టూడెంట్స్, కేవలం 500 రూపాయలు చెల్లించండి. మీ జీవితంలో ఒక మంచి పని చేశాము అని మీరే భావిస్తారు. మీకు వీడియోలు, పుస్తకాలు, అలాగే ప్రాక్టీస్ మెటీరియల్స్ అన్నీ కూడా మా యాప్లో లభించడం జరుగుతుంది. ఇకపోతే మా యాప్ లైఫ్ టైం కోర్స్ కేవలం 500 రూపాయలు మాత్రమే. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మీకు డౌట్లుంటే వెంటనే మా సెల్కు కాల్ చేయండి. మా సెల్ నంబర్ 9390495239. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ పార్ట్లో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఒక నౌన్ ఫామ్ను కలుపుతూ ఈ స్ట్రక్చర్ను ఏ విధంగా ఉపయోగించాలి అంటే, ఒక వాక్యాన్ని తీసుకొని అది పాజిటివ్గా, నెగటివ్గా, ఎస్ ఆర్ నో క్వశ్చన్గా, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్గా ఏ విధంగా చెప్పాలి. 4 రకాలుగా, ఒక రకం కాదండి. ఒక వాక్యాన్ని తీసుకొని ఒక పాజిటివ్గా, ఒక నెగిటివ్గా, ఒక ఎస్ఆర్నో క్వశ్చన్గా, నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్గా ఏ విధంగా చెప్పాలో గత 4 భాగాలు చూశారు. ఈజ్, ఎంఆర్ ప్లస్ నౌన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4 భాగాలు చూశారు. ఇక ఇప్పుడు 5వ భాగంలోకి వచ్చాం. మీరు కూడా ఆ 4 భాగాలు ఒకవేళ చూడకపోతే దయచేసి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా చూడండి. అన్నీ చూసిన తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరండి, ప్రారంభించండి, బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా, నీట్గా, క్లియర్గా మీకు ఆ 4 భాగాల్లో వివరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇకపోతే ఈ వీడియోలో ఈ పార్ట్లో మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, ఈజు, యాము, ఆరు ప్లస్ నౌన్ ఫామ్స్ను ఏ విధంగా ఉపయోగించాలి, ఒక పాజిటివ్ను నెగిటివ్లో ఎలా చెప్పాలి, ఎస్ఆర్నో క్వశ్చన్గా ఎలా చెప్పాలి, నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్ లాగా ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? కమాన్, లెట్ us స్టార్ట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ 5లో జాగ్రత్తగా ఈ వాక్యాలను గమనించండి. 71. He is a member of this house. He is a member of this house. అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు. అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు. ఇది పాజిటివ్ వాక్యం. దీన్ని నెగిటివ్గా ఏ విధంగా చెప్తాం? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదు అని చెప్తాం. అప్పుడు ఎలా చెప్పాలి? He is not a member of this house. He is not a member of this house. అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదు. అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదు. He is not a member of this house. He is not a member of this house. ఇది నెగిటివ్. దీన్ని ఇప్పుడు ప్రశ్నగా మార్చాలి, ఎస్ఆర్నో క్వశ్చన్గా అడగాలి. ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడా? ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడా? చూడండి, ఎస్ఆర్నో క్వశ్చన్ ఇది, అవునా కాదా? ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడా? ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్?
అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడా? ఇప్పుడు దీన్ని నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్గా అడగాలి. నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. అతడు ఈ ఇంట్లో సభ్యుడు కాదా? చూడండి, అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదా? ఈజంట్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? ఈజంట్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదా? ఈజంట్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదా? ఈ విధంగా 4 రకాలుగా చెప్పడం రావాలి. ఎంత పెద్ద వాక్యమునైనా మనము 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పాజిటివ్గా, ఒకటి నెగిటివ్గా, ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్గా, ఒకటి నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్గా. ఈ విధంగా చెప్పుకోవాలి. సరే, మరొకసారి చూడండి. హీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ దిస్ హౌస్. అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు. అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదు. హీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్. అతడు ఈ ఇంట్లో ఒక మెంబరా, సభ్యుడా? ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? ఈజ్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడా? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదా? ఈజంట్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? ఈజంట్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? అతడు ఈ ఇంట్లో ఒక సభ్యుడు కాదా? ఈజంట్ హీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? ఈ విధంగా చెప్పాలి. అలాగే ఇంకొక వాక్యం చూడండి, 72 చూడండి. దే ఆర్ ద క్యాండిడేట్స్. వారు అభ్యర్థులు. దే ఆర్ ద క్యాండిడేట్స్. వారు అభ్యర్థులు. క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు. దే ఆర్ ది క్యాండిడేట్స్. వారు అభ్యర్థులు. వారు అభ్యర్థులు కాదండి. దే ఆర్ నాట్ క్యాండిడేట్స్. దే ఆర్ నాట్ ద క్యాండిడేట్స్. వారు అభ్యర్థులు కాదు. దే ఆర్ నాట్ ది క్యాండిడేట్స్. నెగిటివ్ ఇది. దే ఆర్ నాట్ ది క్యాండిడేట్స్. వారు అభ్యర్థులు కాదు. ఇప్పుడు ప్రశ్నగా అడగాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్గా అడగాలి. ఆర్ దే క్యాండిడేట్స్? ఆర్ దే ద క్యాండిడేట్స్? వారు అభ్యర్థులా? ఆర్ దే ద క్యాండిడేట్స్? ఆర్ దే ద క్యాండిడేట్స్? వారు అభ్యర్థులా? ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. వారు అభ్యర్థులా? ఆర్ దే క్యాండిడేట్స్? వారు అభ్యర్థులు కాదా? వారు అభ్యర్థులు కాదా? నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారు. వారు అభ్యర్థులు కాదా? ఆరెంట్ దే ద క్యాండిడేట్స్? వారు అభ్యర్థులు కాదా? ఆరెంట్ దే ద క్యాండిడేట్స్? ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యం చూడండి, 73. సాగర్ ఈజ్ ఏ రాబర్. సాగర్ ఒక దోపిడీ దొంగ. రాబర్, రాబర్ అంటే దోపిడీ దొంగ అంటారు. దోపిడీ దొంగ. సాగర్ ఈజ్ ఏ రాబర్. సాగర్ ఒక దోపిడీ దొంగ. సాగర్ ఈజ్ నాట్ ఏ రాబర్. సాగర్ ఈజ్ నాట్ ఏ రాబర్. సాగరు దోపిడీ దొంగ కాదు. సాగర్ ఈజ్ నాట్ ఏ రాబర్. సాగరు దోపిడీ దొంగ కాదు. సాగరు దోపిడీ దొంగనా? ఎస్ఆర్ నో క్వశ్చన్ అడగాలి. సాగరు దోపిడీ దొంగనా? ఈజ్ సాగర్ ఏ రాబర్? ఈజ్ సాగర్ ఏ రాబర్? సాగరు దోపిడీ దొంగనా? నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అడగాలి. సాగరు దోపిడీ దొంగ కాదా? ఇజంట్ సాగర్ ఏ రాబర్? ఇజంట్ సాగర్ ఏ రాబర్? సాగరు దోపిడీ దొంగ కాదా? ఈ విధంగా చెప్పాలి. నిదానంగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకొని మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, సరే. సాగర్ ఈజ్ ఏ రాబర్. సాగరు ఒక దోపిడీ దొంగ. సాగర్ ఈజ్ నాట్ ఏ రాబర్. సాగరు దోపిడీ దొంగ కాదు. ఈజ్ సాగర్ ఏ రాబర్? సాగరు దోపిడీ దొంగనా? సాగర్ దోపిడీ దొంగ కాదా? ఇజంట్ సాగర్ ఏ రాబర్? సాగర్ దోపిడీ దొంగ కాదా? ఇజంట్ సాగర్ ఏ రాబర్? ఇజంట్ సాగర్ ఏ రాబర్ అంటే సాగరు దోపిడీ దొంగ కాదా? ఈ విధంగా అడిగినట్టు. ఏ వాక్యాన్నైనా పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత 74 చూడండి, 74, 74. షీ ఈజ్ ఎ మిడ్వైఫ్. షీ ఈజ్ అ మిడ్వైఫ్. మిడ్వైఫ్ అంటే అర్థం ఏంటి? మంత్రసాని అంటారు. పల్లెటూర్లలో మనం మంత్రసాని అని వింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఆ పదం వింటూ ఉంటాం, మంత్రసాని.
మిడ్వైఫ్ అంటారు, మంత్రసాని. షీ ఈజ్ అ మిడ్వైఫ్. ఆమె ఒక మంత్రసాని. నెగిటివ్లో ఆమె మంత్రసాని కాదు. షీ ఈజ్ నాట్ ఎ మిడ్వైఫ్. ఆమె మంత్రసాని కాదు. షీ ఈజ్ నాట్ ఎ మిడ్వైఫ్. ప్రశ్నగా అడగాలి, ఆమె మంత్రసానినా? ఈజ్ షీ ఏ మిడ్వైఫ్? ఈజ్ షీ ఏ మిడ్వైఫ్? ఆమె మంత్రసానినా? ఈజ్ షీ ఏ మిడ్వైఫ్? ఆమె మంత్రసాని కాదా? ఈజంట్ షీ ఏ మిడ్వైఫ్? ఈజంట్ షీ ఏ మిడ్వైఫ్? ఆమె మంత్రసాని కాదా? ఈజంట్ షీ ఏ మిడ్వైఫ్? ఈ విధంగా అడగాలి. ఆమె ఒక మంత్రసాని. షీ ఈజ్ ఎ మిడ్వైఫ్. ఆమె మంత్రసాని కాదు. షీ ఈజ్ నాట్ ఎ మిడ్వైఫ్. ఆమె మంత్రసానినా? ఈజ్ షీ ఎ మిడ్వైఫ్? ఆమె మంత్రసాని కాదా? ఈజంట్ షీ ఎ మిడ్వైఫ్? ఈ విధంగా అడగండి. అలాగే 75 చూడండి. యు ఆర్ ఎ స్లేవ్. మీరు బానిసలు లేదా బానిసలా ఉన్నారు, లేదా నీవు బానిసవి. యు ఆర్ ఎ స్లేవ్. నీవు బానిసవు కావు, మీరు బానిసలు కారు. యు ఆర్ నాట్ స్లేవ్స్. యు ఆర్ ఎ స్లేవ్ అంటే నీవు బానిసవు. యు ఆర్ నాట్ ఎ స్లేవ్, నీవు బానిసవు కావు. నీవు బానిసవు కావు. యు ఆర్ నాట్ ఎ స్లేవ్, నీవు బానిసవు కావు. నీవు బానిసవా? ఆర్ యు ఏ స్లేవ్? ఆర్ యు ఏ స్లేవ్? నీవు బానిసవా? నీవు బానిసవా? ఆర్ యు ఏ స్లేవ్? నీవు బానిసవు కావా? ఆరెంట్ యు ఏ స్లేవ్? ఆరెంట్ యు ఏ స్లేవ్? ఆరెంట్ యు ఏ స్లేవ్? నువ్వు బానిసవు కావా? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా నాతో పాటు మీరు పలకండి. యు ఆర్ ఏ స్లేవ్, నీవు బానిసవు. యు ఆర్ నాట్ ఏ స్లేవ్, నీవు బానిసవు కావు. ఆర్ యు ఏ స్లేవ్? నీవు బానిసవా? ఆరెంట్ యు ఏ స్లేవ్? నువ్వు బానిసవు కావా? ఈ విధంగా అడగండి. 76 చూడండి ఫ్రెండ్స్. 76. టైగర్ ఈజ్ ఎ వైల్డ్ యానిమల్. పులి ఒక క్రూరమైన అడవి జంతువు. టైగర్ ఈజ్ ఎ వైల్డ్ యానిమల్. వైల్డ్ యానిమల్ అంటే క్రూర జంతువు, అడవి జంతువు, ఇలాగైనా అర్థం చేసుకోవచ్చు. టైగర్ ఈజ్ ఎ వైల్డ్ యానిమల్. పులి ఒక క్రూరమైన జంతువు. టైగర్ ఈజ్ నాట్ ఏ వైల్డ్ యానిమల్. టైగర్ ఈజ్ నాట్ అంటే పులి క్రూరమైన జంతువు కాదు. టైగర్ ఈజ్ నాట్ ఎ వైల్డ్ యానిమల్. టైగర్ ఒక క్రూరమైన జంతువు కాదు. టైగరు క్రూరమైన జంతువా? ప్రశ్న అడగాలి. టైగరు క్రూరమైన జంతువా? ఈజ్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? ఈజ్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? పులి ఒక క్రూరమైన జంతువా? ఈజ్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? పులి క్రూరమైన జంతువా? దీన్ని నెగటివ్ ఎస్ అన్న క్వశ్చన్గా అడగాలి. టైగరు అంటే పులి క్రూరమైన జంతువు కాదా? ఈజంట్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? ఈజంట్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? పులి క్రూరమైన జంతువు కాదా? ఈజంట్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? పులి క్రూరమైన జంతువు కాదా? బాగా అర్థం చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను. ద టైగర్ ఈజ్ అ వైల్డ్ యానిమల్ లేదా టైగర్ ఈజ్ అ వైల్డ్ యానిమల్. పులి క్రూరమైన జంతువు. పులి క్రూరమైన జంతువు కాదు. టైగర్ ఈజ్ నాట్ ఎ వైల్డ్ యానిమల్. పులి క్రూరమైన జంతువు కాదు. పులి క్రూరమైన జంతువా? ఈజ్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? ఈజ్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? పులి క్రూరమైన జంతువు కాదా? ఈజంట్ టైగర్ వైల్డ్ యానిమల్? ఈజంట్ టైగర్ వైల్డ్ యానిమల్? పులి క్రూరమైన జంతువు కాదా? ఈజంట్ టైగర్ ఏ వైల్డ్ యానిమల్? ఈ విధంగా చెప్పండి. అలాగే 77 చూడండి. ఇట్ ఈజ్ మండే టుడే. ఈరోజు సోమవారం. ఇట్ ఈజ్ మండే టుడే. ఈరోజు సోమవారం. ఈరోజు సోమవారం. ఇట్ ఈజ్ మండే టుడే. ఈరోజు సోమవారం కాదు. ఇట్ ఈజ్ నాట్ మండే టుడే. ఇట్ ఈజ్ నాట్ మండే టుడే. ఇట్ ఈజ్ నాట్ మండే టుడే. ఇది సోమవారం కాదు. ఈరోజు సోమవారం కాదు. ఈరోజు సోమవారమా అని అడగాలి. ఎస్ అన్న క్వశ్చన్ అడగాలి. ఈరోజు సోమవారమా? ఈజ్ ఇట్ మండే టుడే? ఈజ్ ఇట్ మండే టుడే? ఈరోజు సోమవారమా? ఈజ్ ఇట్ మండే టుడే? ఈరోజు సోమవారం కాదా? నెగిటివ్ ఎస్ అన్న క్వశ్చన్. ఈరోజు సోమవారం కాదా? ఇజంట్ ఇట్ మండే టుడే? ఇజంట్ ఇట్ మండే టుడే? ఈరోజు సోమవారం కాదా? ఇజంట్ ఇట్ మండే టుడే?
ఈరోజు సోమవారం కాదా అండి? ఈ విధంగా అడగాలి. మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈజ్ మండే టుడే, ఈరోజు సోమవారము. ఇట్ ఈజ్ నాట్ మండే టుడే, ఈరోజు సోమవారం కాదు. ఈజ్ ఇట్ మండే టుడే, ఈరోజు సోమవారమా? ఇజంట్ ఇట్ మండే టుడే, ఈరోజు సోమవారం కాదా? ఈ విధంగా చెప్పాలి. అలాంటిదే ఇంకొక వాక్యం చూడండి, 78. టుడే ఈజ్ మండే, టుడే ఈజ్ మండే. ఇట్ ఈజ్ మండే టుడే, అలాంటి వాక్యమే, సేమ్ అదే అర్థమే. టుడే ఈజ్ మండే, టుడే ఈజ్ మండే, ఈరోజు సోమవారము. టుడే ఈజ్ మండే, ఈరోజు సోమవారం. టుడే ఈజ్ నాట్ మండే, ఈరోజు సోమవారం కాదు. టుడే ఈజ్ నాట్ మండే, టుడే ఈజ్ నాట్ మండే, ఈరోజు సోమవారం కాదు. ఈజ్ టుడే మండే, ఈరోజు సోమవారమా? ఈజ్ టుడే మండే, ఈజ్ టుడే మండే, ఈరోజు సోమవారమా? ఈరోజు సోమవారం కాదా? ఇజంట్ ఇట్ మండే టుడే, ఇజంట్ టుడే మండే, ఇజంట్ టుడే మండే, ఇజంట్ టుడే మండే, ఈరోజు సోమవారం కాదా? ఈ విధంగా చెప్పవచ్చు. ఓకే. అలాగే 79 చూడండి. లైఫ్ ఈజ్ ఎ రేస్, లైఫ్ ఈజ్ ఏ రేస్. లైఫ్ అంటే జీవితం, జీవితము ఒక పరుగు పందెము, జీవితము ఒక పరుగు పందెము. లైఫ్ ఈజ్ ఎ రేస్, జీవితము ఒక పరుగు పందెము. లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్, జీవితము పరుగు పందెము కాదు, జీవితము పరుగు పందెము కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్, నెగిటివ్ ఇది. లైఫ్ ఈజ్ ఎ రేస్, జీవితము పరుగు పందెము. లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్, జీవితము పరుగు పందెము కాదు. జీవితము పరుగు పందెమా? క్వశ్చన్ అడగాలి. జీవితము పరుగు పందెమా? ఈజ్ లైఫ్ ఎ రేస్, ఈజ్ లైఫ్ ఎ రేస్, జీవితము పరుగు పందెమా? ఈజ్ లైఫ్ ఎ రేస్, జీవితం పరుగు పందెం కాదా? ఇజంట్ లైఫ్ ఎ రేస్, ఇజంట్ లైఫ్ ఎ రేస్, జీవితము పరుగు పందెము కాదా? ఇజంట్ లైఫ్ ఏ రేస్. ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యం చూడండి, 80. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడు కాదు. గాడ్ ఈజ్ నాట్ వన్, గాడ్ ఈజ్ నాట్ వన్, దేవుడు ఒక్కడే కాదు. దేవుడు ఒక్కడే అంటే గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే కాదు అంటే గాడ్ ఈజ్ నాట్ వన్. దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒక్కడేనా? ఈజ్ గాడ్ వన్? ఈజ్ గాడ్ వన్? దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒక్కడే కాదా? ఇజంట్ గాడ్ వన్? ఇజంట్ గాడ్ వన్? ఇజంట్ గాడ్ వన్? దేవుడు ఒక్కడే కాదా? ఈ విధంగా చెప్పాలి. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే కాదు, గాడ్ ఈజ్ నాట్ వన్. దేవుడు ఒక్కడేనా? ఈజ్ గాడ్ వన్? దేవుడు ఒక్కడే కాదా? ఇజంట్ గాడ్ వన్? ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యం గమనించండి, 81. దట్ ఈజ్ ఎ హౌస్, అది ఒక ఇల్లు. అది ఒక ఇల్లు. దట్ ఈజ్ ఎ హౌస్, అది ఒక ఇల్లు. అది ఇల్లు కాదు, దట్ ఈజ్ నాట్ ఏ హౌస్. అది ఇల్లు కాదు, దట్ ఈజ్ నాట్ ఏ హౌస్. అది ఇల్లా? అది ఇల్లా? ఈజ్ దట్ ఏ హౌస్? ఈజ్ ఇట్ ఏ హౌస్? ఈజ్ దట్ ఏ హౌస్? ఈజ్ ఇట్ ఏ హౌస్? ఎలాగైనా అడగచ్చండి. దట్టును ఈజీగా కూడా ఇటుగా కూడా మాట్లాడుకోవచ్చు. దట్ ఈజ్ ఏ హౌస్, దట్ ఈజ్ నాట్ ఏ హౌస్. ఈజ్ ఇట్ ఏ హౌస్ అనండి, బాగుంటుంది. ఈజ్ దట్ ఏ హౌస్ అనండి, తప్పేం లేదు. ఓకే. అది ఇల్లా? ఈజ్ దట్ ఏ హౌస్? అది ఇల్లా? ఈజ్ దట్ ఏ హౌస్? అది ఇల్లు కాదా? ఇజంట్ ఇట్ ఏ హౌస్? ఇజంట్ ఇట్ అనండి, ఇంకా బాగుంటుంది. ఇజంట్ ఇట్ ఏ హౌస్? అది ఇల్లు కాదా? ఇజంట్ దట్ ఏ హౌస్? అది ఇల్లు కాదా? ఎలాగైనా చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఓకే. మరొకసారి, దట్ ఈజ్ ఏ హౌస్, అది ఒక ఇల్లు. దట్ ఈజ్ నాట్ ఏ హౌస్, అది ఇల్లు కాదు. ఈజ్ దట్ ఏ హౌస్? అది ఇల్లా? ఇజంట్ ఇట్ ఏ హౌస్? ఇజంట్ దట్ ఏ హౌస్? అది ఇల్లు కాదా? ఈ విధంగా చెప్పండి. అలాగే సెంటెన్స్ నంబర్ 82 చూడండి, 82. 82. దిస్ ఈజ్ అ బంచ్ ఆఫ్ కీస్. దిస్ ఈజ్ అ బంచ్ ఆఫ్ కీస్. ఇది తాళము చెవుల గుత్తి. గుత్తి అంటారు కదా, తాళము చెవుల గుత్తి. దిస్ ఈజ్ అ బంచ్ ఆఫ్ కీస్. ఇది తాళము చెవుల గుత్తి. నెగిటివ్లో, ఇది తాళము చెవుల గుత్తి కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ బంచ్ ఆఫ్ కీస్. ఇది తాళము చెవుల గుత్తి కాదు. దిస్ ఈజ్ నాట్ బంచ్ ఆఫ్ కీస్. ఇది తాళం చెవుల గుత్తి కాదు. ఇది తాళం చెవుల గుత్తినా అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్, ప్రశ్నిస్తున్నా.
ఈజ్ దిస్ ఎ బంచ్ ఆఫ్ కీస్? ఈజ్ దిస్ ఎ బంచ్ ఆఫ్ కీస్? ఇది తాళం చెవుల గుత్తినా? ఈజ్ దిస్ ఏ బంచ్ ఆఫ్ కీస్? ఈజ్ దిస్ ఏ బంచ్ ఆఫ్ కీస్? ఇది తాళం చెవుల గుత్తినా? దీన్ని నెగటివ్ ఎస్ అన్న క్వశ్చన్గా ఎలా చెప్పాలి? ఇజంట్ ఇట్ ఏ బంచ్ ఆఫ్ కీస్? ఇజంట్ దిస్ ఏ బంచ్ ఆఫ్ కీస్? ఇజంట్ ఇట్ ఏ బంచ్ ఆఫ్ కీస్? ఇది తాళం చెవుల గుత్తి కాదా? ఇది తాళం చెవుల గుత్తి కాదా? ఇజంట్ ఇట్ ఏ బంచ్ ఆఫ్ కీస్? ఇది తాళం చెవుల గుత్తి కాదా? ఈ విధంగా చెప్పాలి. అలాగే 83 చూడండి. 83 సెంటెన్స్ నంబర్ 83. ఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ భారతదేశపు రాజధాని. ఢిల్లీ భారతదేశం యొక్క రాజధాని. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇది పాజిటివ్ వాక్యం. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇది పాజిటివ్ వాక్యం. దీన్ని నెగిటివ్లో చెప్పాలి. ఢిల్లీ ఈజ్ నాట్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదు. ఢిల్లీ ఈజ్ నాట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదు. ఈజ్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ భారతదేశపు రాజధానినా? ఈజ్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? భారతదేశపు రాజధాని ఢిల్లీనా? ఈజ్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ భారతదేశపు రాజధానినా? అలాగే ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదా? నెగటివ్ ఎస్ అన్న క్వశ్చన్. ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదా? ఇజంట్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇజంట్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదా? ఈ విధంగా 4 రకాలుగా చెప్పాలి. పాజిటివ్, నెగటివ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకే, మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ భారతదేశపు రాజధాని. ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదు. ఢిల్లీ ఈజ్ నాట్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఈజ్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ భారతదేశపు రాజధానినా? ఇజంట్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదా? ఇజంట్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ భారతదేశపు రాజధాని కాదా? ఆ విధంగా చెప్పాలి. అదే మాదిరిగా 84 సెంటెన్స్ చూడండి. ఇది రివర్స్లో చెప్తా ఉన్నాం. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఢిల్లీ. ఇక్కడ రివర్స్ అనమాట. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఢిల్లీ. భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్తున్నాడు. భారతదేశపు రాజధాని ఢిల్లీ. రివర్స్లో చెప్తున్నాడు అంతే, వేరేదేం లేదు. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఢిల్లీ. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఢిల్లీ. ఢిల్లీ భారతదేశపు రాజధాని ఢిల్లీ. భారతదేశపు రాజధాని ఢిల్లీ కాదు అంటున్నాడు. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఢిల్లీ. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఢిల్లీ. ప్రశ్నించాలి. ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ? ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ? ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ? భారతదేశపు రాజధాని ఢిల్లీనా? భారతదేశపు రాజధాని ఢిల్లీనా అని అడిగినాడు. ఇజంట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ? ఇజంట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ? భారతదేశపు రాజధాని ఢిల్లీ కాదా? భారతదేశపు రాజధాని ఢిల్లీ కాదా? ఇజంట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ? చూడండి, ఈ వాక్యాలు కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలా చెప్పడం రావాలి, ఇలా చెప్పడం రావాలి. ఓకే, సో ఏదైనా అంతే, పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ చెప్పడానికి వస్తే ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడేస్తారండి. ఓకే, సో అందుకనే ఇలా కన్ఫ్యూజన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఆ వాక్యాలు కూడా అలా అమర్చడం జరిగింది. ఓకే, సో అలాగే 85 చూడండి. 85 సెంటెన్స్ నెంబర్ 85. నరేంద్ర మోడీ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ గారు భారతదేశపు ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు పిఎం కాదు, భారతదేశ ప్రధానమంత్రి కాదు అని చెప్పాలి. నెగిటివ్గా చెప్పాలి. నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ది పిఎం ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు భారతదేశపు ప్రధానమంత్రినా అని అడగాలి. ఈజ్ నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా?
ఈజ్ నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఈజ్ నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోడీ గారు భారతదేశపు ప్రధానమంత్రినా? ఈజ్ నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రినా? ఇది క్వశ్చన్, ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లు ఎలా అడగాలి? ఇజంట్ నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? 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 ఈ విధంగా ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, ఒక ఎస్ ఆర్ నో క్వశ్చన్, ఒక నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ చెప్పడం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో అదే మాదిరిగా సెంటెన్స్ నెంబర్ 86 చూడండి. దిస్ ఈజ్ అ బుక్. ఇది ఒక పుస్తకం. దిస్ ఈజ్ అ బుక్. ఇది ఒక పుస్తకము. దిస్ ఈజ్ నాట్ ఎ బుక్. ఇది పుస్తకం కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ బుక్. ఇది పుస్తకం కాదండి. ఇది పుస్తకమా? ఈజ్ దిస్ ఎ బుక్? ఈజ్ దిస్ ఎ బుక్? ఇది పుస్తకమా? ఈజ్ దిస్ ఎ బుక్? ఇది పుస్తకం కాదా? ఇజంట్ దిస్ ఎ బుక్? ఇజంట్ దిస్ ఎ బుక్? ఇది పుస్తకం కాదా? ఇజంట్ దిస్ ఎ బుక్? లేదా ఇజంట్ ఇట్ ఎ బుక్? ఇజంట్ ఇట్ ఎ బుక్? ఈ విధంగా అడగండి, చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఎ బుక్. ఇది పుస్తకము. దిస్ ఈజ్ నాట్ ఎ బుక్. ఇది పుస్తకం కాదు. ఇజ్ ఇట్ ఎ బుక్? ఇది పుస్తకమా? ఇజంట్ ఇట్ ఎ బుక్? ఇది పుస్తకం కాదా? ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అలాగే హీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. అతడు ఒక అనుభవం కలిగినటువంటి, అనుభవజ్ఞుడైనటువంటి ఉపాధ్యాయుడు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుడు అనొచ్చు, లేదా గురువు గారు అని చెప్పొచ్చు. అతడు ఒక అనుభవజ్ఞుడైన గురువు. హీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. అతడు అనుభవము లేనటువంటి గురువు, అనుభవజ్ఞుడు కాని గురువు అని చెప్పాలి నెగిటివ్లో. హీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. హీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. అతడు అనుభవము లేని గురువు, లేదా అనుభవజ్ఞుడు కాని గురువు అని చెప్పినట్టు. హీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. అతడు అనుభవజ్ఞుడైన గురువా? ఎస్ ఆర్ నో క్వశ్చన్. అతడు అనుభవం కలిగిన గురువా, అనుభవజ్ఞుడైన గురువా అని అడగాలి. ఈజ్ హీ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్? ఈజ్ హీ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్? అతడు అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడా? అతడు అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడా? ఈజ్ హీ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్? అతడు అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడా? ఈ విధంగా చెప్పాలి. అతడు అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు కాదా? ఇజంట్ హీ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్? ఇజంట్ హీ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్? అతడు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుడు కాదా, గురువు కాదా? ఇజంట్ హీ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్? ఈ విధంగా కష్టమో నష్టమో సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, అలాగా సరే. అలాగే 88 చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. దిస్ ఈజ్ ద షాడో ఆఫ్ ద ట్రీ. దిస్ ఈజ్ ద షాడో ఆఫ్ ద ట్రీ. ఇది చెట్టు యొక్క నీడ. దిస్ ఈజ్ ద షాడో ఆఫ్ ద ట్రీ. ఇది చెట్టు యొక్క నీడ. దిస్ ఈజ్ నాట్ ద షాడో ఆఫ్ ద ట్రీ. ఇది చెట్టు యొక్క నీడ కాదు. దిస్ ఈజ్ నాట్ ద షాడో ఆఫ్ ద ట్రీ. ఇది చెట్టు యొక్క నీడ కాదు. ఇది చెట్టు యొక్క నీడనా? ఈజ్ దిస్ ఎ షాడో ఆఫ్ ద ట్రీ? ఇజ్ ఇట్ ఎ షాడో ఆఫ్ ద ట్రీ? ఎలాగైనా అడగవచ్చు. ఈజ్ దిస్, ఇజ్ ఇట్ ఎ షాడో ఆఫ్ ద ట్రీ? ఇది చెట్టు యొక్క నీడనా? ఇలాగైనా చెప్పవచ్చు. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. దీన్ని నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లో అడగాలి. ఇజంట్ ఇట్ ద షాడో ఆఫ్ ద ట్రీ? ఇజంట్ ఇట్ ద షాడో ఆఫ్ ద ట్రీ? అది చెట్టు యొక్క నీడ కాదా? ఇజంట్ ఇట్ ద షాడో ఆఫ్ ద ట్రీ? అది చెట్టు యొక్క నీడ కాదా? ఈ విధంగా చెప్పాలి. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి ఒక్క విద్యార్థి ఒక నోట్స్లో రాసుకొని మరి చక్కగా ఒక వాక్యాన్ని తీసుకొని పాజిటివ్గా, నెగిటివ్గా, ఎస్ఆర్నో క్వశ్చన్గా, నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్గా ఈ విధంగా చెప్పడం ప్రాక్టీస్ చేస్తే కనుక ఎవరైనా సరే అతి కొద్ది కాలంలోనే అనర్గళంగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సో బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఇకపోతే మా ఈ వీడియోలు కానీ, మా పుస్తకాలు కానీ, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ కానీ ప్రతి ఒక్కటి మీకు లైన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా కావాలి అనుకుంటే కనుక వెంటనే మా లైఫ్ టైం యాప్ కోర్సులో జాయిన్ అయిపోండి. మా లైఫ్ టైం యాప్ కోర్స్ అనేది ఇప్పుడు 500 రూపీస్కే లైఫ్ టైం కోర్స్ ఇస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి ఇంట్లో కూర్చొని
ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మెటీరియల్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యాప్ను అందజేయడం జరుగుతుంది. కేవలం 500 రూపాయలకే. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక వెంటనే కాల్ చేయండి. 9390485239 మా నంబర్, మా సెల్ నంబర్, వాట్సాప్ నంబర్ అంతా కూడా ఇదేనే. సో వెంటనే కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. అలాగే మీరు ఈ వీడియోలు కొత్తగా చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది. సో సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి అలాగే పక్కనున్న గంట సింబల్ను ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే ఇక మేము చేసే ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు వెంటనే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో మేము ఇక్కడ కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపకంగా వచ్చేస్తుంది. మా కొత్త వీడియోలను చూసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.